హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మన లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఏదైతే అమెజాన్ ఉందో అమెజాన్ దివాళీ సేల్స్ 2019 గురించి అయితే చెప్పబోతున్నాను. నేను వచ్చేసరికి ఏదైతే ఫ్లిప్కార్ట్లో దివాళీ సేల్స్ ఆఫర్స్ అయితే నేను ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియో మీరు చెక్ చేయకుంటే లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదంటే నేను ఇక్కడ ఐకార్డ్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా మనకి ఏదైతే దివాళీ సేల్స్ అయితే మనకి రన్ అవుతున్నాయి. సో ఈ రోజే మనకి ఏదైతే అమెజాన్లో 13th నుంచి 17th వరకు అయితే మనకి దివాళీ సేల్స్ అయితే రన్ అయిపోతున్నాయి. సో ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఏదైతే బెస్ట్ మొబైల్స్, ల్యాప్టాప్స్, దాంతోపాటు మనకి 50,000 రూపీస్లో బెస్ట్ టీవీ ఇది తీసుకోవాలన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రైజెస్తో సహా నేను అయితే చెప్తాను. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే వీడియోస్ చివరి దాకా చెక్ చేయండి. మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, దాంతోపాటు మనకి ఏదైతే టీవీస్ ఉన్నాయో సో టీవీస్ కూడా ఈ వీడియోని చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మరి మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. రెండింటిని క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. దాన్ని పెట్టిపోయే వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే మొబైల్స్ గురించి మాట్లాడతాం. సో మొబైల్స్ అయిపోతున్నాం, మనకి నెక్స్ట్ ల్యాప్టాప్స్ గురించి మాట్లాడతాం. సో లాస్ట్ వచ్చేసరికి మనం టీవీస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే సేల్ ఉందో, సేల్ వచ్చేసరికి మనకి 13th నుంచి అయితే 17th వరకు అయితే సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో నేను ఏదైతే బిగ్ బిలియన్ డే అయితే మనకి ఫ్లిప్కార్ట్ సేల్స్ కూడా అయితే చేశాను. సో ఫస్ట్ మొబైల్ చూసుకుంటే మనకి ఏదైతే రెడ్మీ 7 అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2GB ర్యామ్ మోడల్, అలాగే మనకి 16GB మోడల్ అయితే ఉంది. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 6,499 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. సో దీని డీల్ ప్రైస్ చూసుకుంటే మనకి 4,999 రూపీస్ ప్రైస్ అవుతుంది. సో మనకి 5,000 రూపీస్లో అయితే బెస్ట్ ఫోన్ అవుతుంది. ఏదైతే స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి 5.4 ఇంచెస్ డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లే అని చెప్పొచ్చు. దాంతోపాటు మనకి స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఏదైతే మనకి బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే ఉంది. అలాగే మనకి 256GB వరకు మనకి మైక్రో SD కార్డ్ పెట్టుకొని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వివో VU10 అని ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే 3GB ర్యామ్, అలాగే మనకి 64GB మోడల్ అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే ఏదైఅయితే 11,990 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. సో మనకి డీల్ చూసుకుంటే 9,990 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో మనకి 10,000 రూపీస్లో ఫోన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి 6.35 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. అలాగే దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దాంతోపాటు మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దాంతో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. 8+13+2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి థర్డ్ మొబైల్ చూసుకుంటే Xiaomi Mi A3 అని చెప్పొచ్చు. దీంట్లో మనకి 4GB ర్యామ్, అలాగే మనకి 64GB మోడల్ అయితే ఉంది. దీని ప్రైస్ కూడా మనకైతే ఏదైతే 14,999 రూపీస్ నుంచి 12,999 రూపీస్ ప్రైస్ అయితే తగ్గింది. ఇది వచ్చేసరికి మనకి 6.1 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లే అని చెప్పొచ్చు. సో ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే కాదు. ఇది వచ్చేసరికి మనకి Android 1 అయితే మనకి రన్ అవుతుంది. దాంతోపాటు మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దాంతోపాటు మనకి 4030 mAh బ్యాటరీ అయితే దీన్ని యూజ్ చేశారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫోర్త్ ఫోన్ అని చెప్పొచ్చు, ఏదైతే పోకో F1 అనొచ్చు. సో ఇది వచ్చేసరికి ఎవర్ గ్రీన్ ఫోన్ అని చెప్పొచ్చు. మనకి ఎప్పటికైనా ప్రైస్ అయితే మనకి 20,000 రూపీస్ లోపల ఉంటుంది. ఏదైతే మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ తీసుకోవాలనుకుంటున్నారో పోకో F1 అయితే సరికి మనకి బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఇది వచ్చేసరికి మనకైతే 6GB మోడల్, అలాగే మనకి 128GB మోడల్ అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకుని మనకి 24,999 రూపీస్ అయితే ఉంది. సో బట్ సేల్స్లో వచ్చేసరికి 19,000 రూపీస్కి అయితే ప్రైస్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి మనకి 849 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ 5 మెగాపిక్సెల్ అయితే సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే మనకి 4000 mAh బ్యాటరీ అయితే ఉంది. 6.18 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే వివో S1 ఉంది, 6GB ర్యామ్, అలాగే మనకి 128GB మోడల్ అయితే దీని ప్రైస్ చూసుకుంటే మనకి 19,000 రూపీస్ అయితే ఉంది. సో 22,000 నుంచి 19,000కి అయితే మనకి రెడ్యూస్ అయితే అయింది. ఇది వచ్చేసరికి 6.38 ఇంచెస్ ఉంటుంది. హీలియో P65 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 4005 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. 16+8+2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే అయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ A50 మోడల్ అయితే కూడా ప్రైస్ అయితే రెడ్యూస్ చేశారు. ఏదైతే మనకి 6GB ర్యామ్, అలాగే మనకి 64GB మోడల్ అయితే ఏదైతే 24,000 రూపీస్ నుంచి మనకి డీల్ చూసుకుంటే 21,490 రూపీస్ అయితే ప్రైస్ చేశారు. 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. Exynos 9610 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ 25 మెగాపిక్సెల్, అలాగే మనకి 8 మెగాపిక్సెల్, దాంతోపాటు మనకి 5 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే LG G7 Plus ThinQ ఉంది. సో దీని మోడల్ చూసుకుంటే మనకి 6GB ర్యామ్, అలాగే మనకి 128GB మోడల్ చూసుకుంటే 55,000 రూపీస్ నుంచి మనకి 26,000 రూపీస్కి అయితే రెడ్యూస్ అయితే అయింది. దీని 6.1 ఇంచ్ ఫుల్
హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే మనకి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి 3000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసరికి 16+16 బ్యాక్ క్యామ్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ 1+7 అని చెప్పొచ్చు. సో 1+7 వచ్చేసరికి మనకి ఏదైతే మోడల్ 6GB ర్యామ్ అలాగే మనకి 128GB మోడల్ అయితే ఉంది. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 30,000 రూపీస్ అయితే మనకి ప్రైస్ చేశారు. 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే మనకి 5 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. 6.4 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అది వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 3700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఏదైతే మనకి 1+7 Pro చూసుకుంటే 8GB మోడల్ అలాగే 256 మోడల్ చూసుకుంటే 48,999 ప్రైస్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి 6.67 ఇంచెస్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఐఫోన్ XR అని చెప్పొచ్చు. సో ఐఫోన్ XR వచ్చేసరికి 128GB మోడల్ అని చెప్పొచ్చు. ఏదైతే 81,990 రూపీస్ నుంచి 54,999 ప్రైస్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి మనకి A12 బయోనిక్ చిప్ సెట్ మీద అయితే రన్ అవుతుంది. 6.1 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇవే మనకి ఏదైతే మొబైల్స్ మీద ఆఫర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ల్యాప్టాప్స్ మారుతాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి గేమింగ్ ల్యాప్టాప్స్ మాత్రం గేమింగ్ అయిపోతాను మనకి బడ్జెట్ ల్యాప్టాప్స్ గురించి చెప్తాను. సో దాని తర్వాత మనకి లాస్ట్లో అయితే టీవీస్ గురించి చూస్తాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే యాసూస్ తుఫ్ సిరీస్ అయితే ఉంది. సో తుఫ్ గేమింగ్ మోడల్ FX 505 అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే రేజాన్ 5 300 సిరీస్ మీద అయితే రన్ అవుతుంది. అలాగే మనకి ఏదైతే రేడియన్ RX 560X గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంటుంది. 4GB ఉంటుంది. అలాగే దీన్ని చూసుకుంటే 15.6 ఇంచెస్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు మనకి 1TB హార్డ్ డ్రైవ్ ఉంటుంది. 8GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. వెయిట్ చూసుకుంటే 2.2 కిలోగ్రామ్స్ అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఏదైతే రేజాన్ సిరీస్ మీద అయితే రన్ అవుతుంది. ప్రైస్ చూసుకుంటే మనకి 44,990 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో దీని ప్రైస్ అని చెప్పొచ్చు. సో మనకి ఏదైనా రేజాన్ ప్రాసెస్ యూస్ చేయాలనుకుంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఏదైతే ASUS FX 505 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే MSI GL63 ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంది. సో దీని వచ్చేసరికి 10050 గ్రాఫిక్స్ కార్డ్ TI అయితే యూస్ చేశారు. 4GB ర్యామ్ అయితే ఉంటుంది. 4GB గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి 8GB ర్యామ్ అయితే ఉంటుంది. 512GB SSD అయితే ప్రొవైడ్ చేశారు. మోడల్ ఏం చూసుకుంటే MSI గేమింగ్ GL63 ల్యాప్టాప్ అయితే ఉంది. 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. అలాగే దీని వచ్చేసరికి మనకి M.2 స్లాట్ అయితే ఉంటుంది. i5 9th జనరేషన్ ప్రాసెసర్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 55,990 ప్రైస్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి లెనోవో లెగియాన్ Y540 ల్యాప్టాప్ అయితే ఉంది. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి దగ్గర 66,990 అయితే ఉంటుంది. 1TB హార్డ్ డ్రైవ్ ఉంది. 8GB ర్యామ్ అయితే ఉంటుంది. 256GB SSD అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఏదైతే 15.6 ఫుల్ హెచ్డీ ప్లస్ అయితే ఉంటుంది. NVIDIA 1650 గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూస్ చేశారు. 4GB గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేసరికి మనకి ఇన్బిల్ట్గానే మనకి SSD అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి Acer Nitro 5 అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూస్ చేశారు. మనకి 10050 TI మోడల్ అయితే యూస్ చేశారు. 4GB గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంటుంది. 256 SSD అయితే ఉంది. 1TB హార్డ్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో వచ్చి వెయిట్ చూసుకుంటే 2.5 కిలోగ్రామ్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి అయితే 15.6 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. i5 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ప్రజెంట్ ఉన్న అమెజాన్లో గేమింగ్ మోడల్స్ అయితే. తర్వాత వచ్చేసరికి మనకి ఏదైతే బడ్జెట్ మోడల్స్ తీసుకుంటే సో ఇది వచ్చేసరికి నాన్ గేమింగ్ అని చెప్పొచ్చు. నాన్ గేమింగ్ ల్యాప్టాప్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మోడల్ చూసుకుంటే మనకి లెనోవో IdeaPad 330 అయితే ఉంటుంది. దీంట్లో చూసుకుంటే మనకి i3 7th జనరేషన్ ప్రాసెసర్ ఉంది. 4GB ర్యామ్ ఉంది. 1TB హార్డ్ డ్రైవ్ ఉంది. 15.6 హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 2.2 కిలోగ్రామ్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి విండోస్ ప్రీ ఇన్స్టాల్ అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ చూసుకుంటే 23,990 ప్రైస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అయితే లెనోవో IdeaPad 330S అయితే ఉంది. దీంట్లో కూడా మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా మనకి i3 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 4GB ర్యామ్ ఉంటుంది. అలాగే మనకి 1TB హార్డ్ డ్రైవ్ అయితే ఉంటుంది. 1.6 కిలోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మన గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే మనకి ఏదైతే ఇంటెల్ U60 అయితే గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూస్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే 31,833 రూపీస్ అయితే ప్రైస్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి డెల్ Vostros 3568 ల్యాప్టాప్. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే i3 16th జనరేషన్ అయితే ఉంటుంది. అలాగే మనకి 4GB ర్యామ్ అయితే ఉంది. 1TB హార్డ్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేశారు. 15.6 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి 2.18 కిలోగ్రామ్స్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 28,575 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి Aspirin 3 అయితే ఉంది. సో A315 ఇది వచ్చేసరికి మనకి ఏదైతే రేజాన్ అంటే AMD ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మనకి దీంట్లో AMD రేజాన్ 5
ప్రాసెసర్ మీద మనకి రన్ బాగుంది. 4GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి 1TB హార్డ్ డ్రైవ్ ఉంటుంది. 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ర్యామ్ ఇంటర్నల్ గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేసరికి మనకి AMD రేడియన్ వేగా 8 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. మనకి 2.3 కిలోగ్రామ్స్ అయితే ఉంటుంది. ప్రైస్ చూసుకుంటే 27,000 రూపీస్ అయితే ఉంది. ఇదే మనకి ఏదైతే బడ్జెట్ ల్యాప్టాప్స్ గురించి చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి టీవీస్ మారదాం. సో టీవీస్ వచ్చేసరికి మనకి ఏదైతే 50,000 రూపీస్లో బెస్ట్ టీవీ అని చెప్పొచ్చు. మనకి ప్రజెంట్ ఆఫర్లో ఉండేది. ఫస్ట్ టీవీ చూసుకుంటే మనకి VU 43 ఇంచెస్ మోడల్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డి ప్లస్ అని చెప్పి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 31,000 రూపీస్ అయితే ఉంటుంది. దీని ఫీచర్స్ మారితే వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ పై మీద రన్ అవుతుంది. మోడల్ ఏం చూసుకుంటే VU 43 ఇంచెస్ అయితే ఉంది. దీంట్లో మనకి ఇన్బిల్డ్ క్రోమ్ క్యాస్ట్ అయితే ఉందో సో క్రోమ్ క్యాస్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఏదైతే DTS స్టూడియోకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి శాన్యో 43 ఇంచెస్ అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 39,990 రూపీస్ అయితే ప్రైస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ పై మీద రన్ అవుతుంది. 43 ఇంచెస్ LED డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో USB పోర్ట్స్ ఉంటాయి. అలాగే మనకి అయితే బ్లూటూత్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ మనకి ఉంటుంది. దాంతోపాటు మనకి ఏదైతే IPS ప్యానల్ అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి 39,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి సామ్సంగ్ 40 ఇంచెస్ మోడల్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో ప్రైస్ చూసుకుంటే 33,990 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. 40 ఇంచెస్ LED డిస్ప్లే అని చెప్పొచ్చు. ఫుల్ హెచ్డి మాత్రమే ఉంటుంది దీంట్లో మనకి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి LG 43 ఇంచ్ అని చెప్పొచ్చు. ప్రైస్ చూసుకుంటే మనకి 50,000 రూపీస్ అయితే ఉంటుంది. సో 43 ఇంచెస్ 4K డిస్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తుంది. IPS ప్యానల్ అని చెప్పొచ్చు. అలాగే మనకి యాక్టివ్ HDR 10 అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఏదైతే HDR 10 Pro కూడా అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో మనకి బ్లూటూత్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఆండ్రాయిడ్ మీద అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్ అని చెప్పొచ్చు. లాస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే సోనీ బ్రావియా 43 ఇంచెస్ మోడల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి మనకి 72,990 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. దీంట్లో వచ్చేసరికి మనకి 4K అల్ట్రా HD రెజల్యూషన్ అయితే ఉంటుంది. 3 HDMI పోర్ట్స్ ఉంటుంది. అలాగే మనకి 3 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. 20 వాట్స్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇదే మనకి ఏదైతే టీవీస్ ల్యాప్టాప్స్ అలాగే మనకి ఏదైతే మనకి మొబైల్స్ మీద ఉన్న ఆఫర్స్ అయితే ఏదైతే అమెజాన్ దివాళీ సేల్స్ అయితే ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు డైరెక్ట్ amazon.in-లోకి వెళ్ళారంటే సో అక్కడ మీకు ఆఫర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.